దీనిపై విపక్షం అసలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తోంది? సిబిఐ విచారణ చేపట్టాలన్న వైసీపీ డిమాండ్ వెనుక ఆంతర్యం ఏంటి? జరిగిన దురదృష్టకర సంఘటనలో కులం ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? పైగా ఫస్ట్ హాఫ్ ముగిసింది, సెకండ్ హాఫ్ దద్దరిల్లుతోందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనల మేరకు ఆంతర్యం ఏమిటనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. మరి ఈ మిస్సింగ్ కేసును అసలు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ తిరుత్తరణి వేణుగోపాల్ గారు, జనసేన సీనియర్ నాయకులు. మిగతా గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు, విజయభాస్కర్ గారు. నమస్తే వేణుగోపాల్ గారు. అసలు సాయి కృష్ణ హత్య ప్రభుత్వ హత్య, ఇది ఒక సిఐ చేసిన హత్య కాదు. డీజీపీ, డీజీ, ఏసీపీ అందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. ఒకవైపు దర్యాప్తు జరుగుతూనే ఉంది, మరోవైపు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఏమంటారు దీని గురించి? ముందుగా మీకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. మేడం, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే టార్గెట్ సిఐ కాదు, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్, చంద్రబాబు నాయుడు గారు టార్గెట్, లోకేష్ గారు టార్గెట్, రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్. సిఐని అరెస్ట్ చేసినా, సిఐని ఉరి తీసినా కూడా వాళ్ళు సాటిస్ఫై కాదు. ఇదేదో ప్రభుత్వం చేపించిందాగా ప్రజలకు చూపించి ఏదో మభ్య పెట్టి రాష్ట్ర ప్రజల దగ్గర ఏదో మద్దతు పొందాలనే ఒక కార్యక్రమం తప్ప ఇక్కడ సిఐ కాదు వీళ్ళకి కావాల్సింది, పవన్ కళ్యాణ్ అతి ముఖ్యంగా. ఎందుకంటే ఏదైతే నిందితుడు సాయి కృష్ణ వచ్చి 23 కేసులు ఉంది. మహిళల పైన అత్యాచారాలు, మహిళల పైన దాడులు, ఫోక్సో కేసులు, గంజాయి, దొమ్మిలు, దాడులు, మర్డర్ కేసులు ఇన్ని ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ కాపాడాలి. కాపాడకపోతే దీనికంతా బాధ్యుడు పవన్ కళ్యాణ్, సిఈ గారు కాదు. మళ్ళీ వాడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా పవన్ కళ్యాణ్ కాపాడాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కాపాడే ప్రయత్నం చేశారనుకో, వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి కాపాడుతానని బీసీని రెచ్చగొడతారు. అంటే ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ దీంతో ఒక రాష్ట్ర ప్రజలు నమ్మించాలనే ప్రయత్నంతో ముందుకు పోతోంది. మేడం, ఈరోజు సిఐ గారికి ఏదైతే కస్టోడియల్ డెత్ అని చెప్పి సిట్టు విచారణలో తేలిందని చెప్పి, కస్టోడియల్ డెత్ అని చెప్పి 17 మందిని విచారిస్తే దాదాపు 14 రోజుల దాకా రాజమండ్రి జైలుకి రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఊరికి సాటిస్ఫై కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమును ఈ సాయి కృష్ణ ఏదో దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు, లేదో ఏదో దేశ ప్రజల కోసం పోరాడినట్టు అతను ఫ్లెక్సీలు పెట్టుకొనేసి ఉద్యమాలు, అదేవిధంగా సమ్మెలు, వాళ్ళపైన ఇది రోడ్లు అంత ఫ్లెక్సీలు కట్టేసి ఆయన పైన ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమానం జరిగిపోయింది, బలిజాడు వ్యక్తి కాబట్టి ఇతను చంపేసినారు, వేరే కులం ఏదైతే ఈ మర్డర్లు మానభంగాలు చేస్తుంటే కాపాడుంటారు కదా, పవన్ కళ్యాణ్ కాపాడడం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని భుజానేసుకొని తిరుగుతున్నాడు, ఆయన వాళ్ళ బానిస అని చెప్పేసి ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న బలిజ బానిస చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి బలిజ కమ్యూనిటీకి ఏం చేశాడు. కనీసం ₹1 లోన్ ఇవ్వలేదు కాపులకి. అదేవిధంగా ఏదైతే కాపులకి 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు 10%లో 5% కాపులకి కేటాయిస్తే అది కోర్టు అడ్డుకుంటాయని దాన్ని కానికుండా చేశాడు. విదేశీ విద్యకు ₹1 లేదు. అదేవిధంగా ప్రత్యేక బడ్జెట్ అని చెప్పి 2000 కోట్లని కనీసం 100 కోట్లు కూడా కేటాయింపులు జరగలేదు. అదేవిధంగా కాపుల భవనాలు అన్నాడు. అదేవిధంగా కాపులపై దాడులు జరిగితే అడ్డుకోలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనపడలేదా కాపుల్ని న్యాయం చేయాలి, కాపుల్ని కాపాడాలని? ఈరోజు ఏదో వచ్చి కాపుల పైన అన్యాయం జరిగిపోయింది, కాపుల పైన పవన్ కళ్యాణ్ న్యాయం చేయడం లేదు, సామాజిక వర్గాన్ని గాలికి వదిలేశాడు, వాళ్ళ ఓట్లతోనే గెలిచాడు అంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు, నాకు కులాలకి మతాలకి అంటగడ్డద్దండి, చట్టం తన పని తాను చేసుకోబోతే, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఈరోజు సిఐ గారిని ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. సిట్ చేశారు, సిట్ విచారణలో దోషి అని తెలిస్తే ఖచ్చితంగా చట్టం శిక్షేస్తుంది, కోర్టు శిక్షేస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ బాధ్యులు గారు. ఈరోజు సాయి కృష్ణ అయినా లేకపోతే సిఐ నాగరాజు గారైనా ఎవరైనా చట్టం ముందు సమానంలే. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సమర్థించడం లేదు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి, ఆ చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎలాగో అలాగా రాష్ట్ర ప్రజల్లో మభ్య పెట్టి వాళ్ళ దగ్గర ఒక మద్దతు పొందాలనే ఒక ప్రయత్నం తప్ప ఇక్కడ వేరే ఆలోచన లేదు వాళ్ళు. మేడం, ఇంకో విషయం ఏమనంటే ఈరోజు
అయితే వేణుగోపాల్ గారు ఇక్కడ ఇంకొక చిన్న విషయం, దీనికి అసలు ఎందుకు కులాన్ని ఆపాదిస్తున్నారు? కులాన్ని ఆపాదిస్తే ఏమొస్తుంది? అదే ఈరోజు 16% కాపు కులస్తులు ఉన్నారు. ఆ 16% కాపు దీంట్లో 50% దాకా పవన్ కళ్యాణ్ అనుకుంటారు. ఆ 50% పవన్ కళ్యాణ్ అనుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెనక ఉన్నారు. చంద్రబాబు నాయుడు కొట్టాలంటే ఏం చేయాలి? కాపులను కొట్టాలి. కాపులను కొడితే పవన్ కళ్యాణ్ దెబ్బతింటాడు. పవన్ కళ్యాణ్ దెబ్బతింటే చంద్రబాబు నాయుడు దెబ్బతింటాడు. మళ్ళీ మనకు అధికారం వస్తుంది. మళ్ళీ మన రాష్ట్ర ప్రజలు మోసం చేయొచ్చు, అవినీతి చేయొచ్చు. కోర్టుల చుట్టూ, పోలీస్ చుట్టూ, ఇసుకలో, మట్టిలో, మైన్స్ లో, మద్యంలో, కరెంటు ట్రాన్స్ఫారంలో రకరకాలుగా అవినీతి చేసి దోచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ టార్గెట్ ఏమిరా అంటే పవన్ కళ్యాణ్ ని తొయ్యాలి, పవన్ కళ్యాణ్ తోస్తే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పదే పదే ఏం మేడం, ఇదే రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ పైన ఏదైతే మాస్క్ అడిగారు, N95 మాస్కులు లేవు, హాస్పిటల్ సౌకర్యం లేదు, కరోనాలో ఇబ్బంది పడుతున్నారని దానికి బట్టలు ఇప్పి తీసి నడు రోడ్లో పోలీసులు కుట్టప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఆ సుధాకర్కి పోలీసులు చేసిన దాడులు గుర్తు రాలేదా? ఆ రోజు ఎందుకు సమర్థించలేదు? ఆ రోజు పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు? అది ప్రభుత్వ హత్యే కదా డైరెక్ట్ గా. అదేవిధంగా అనంతబాబు ఏదైతే డ్రైవర్ను మర్డర్ చేసి